హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పుష్పాని. ఈరోజు సాటర్డే కదా, మా బావకి లీవు. పూరి చేయి పుష్ప అన్నాడు. నేను చేయను, తలకే నొప్పి అనేసాను. సరే నేను దుంపల కుర్మా చేస్తాను, నువ్వు పూరి చేసి అన్నాడు. సరేలే బా అన్నాను. అలా అనేసి మా బావ ఈరోజు దుంపల కుర్మా చేశాడండి. చాలా టేస్ట్గా బాగుంది. ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, సోపు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే మన టమాటా మగ్గిపోద్ది. మగ్గిన టమాటాలో ఒక పేస్ట్ వేసాడు. ఆ పేస్ట్ ఏంటంటే పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు పేస్ట్ చేసి వేసాడు. అందులోన పసుపు, కారము, ధనియా మసాలా, గరం మసాలా వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. మనం ఫస్ట్ ఉడకపెట్టుకున్న దుంపలు ఉంటాయి కదా, మీడియం సైజులో ఉడకపెట్టుకున్న దుంపలు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. దుంపలు మెత్తబడకుండా అలానే మిక్స్ చేసుకొని వేసుకున్న తర్వాత చిన్న గ్లాసులో వాటర్ వేసుకోవాలి. చిన్న గ్లాసులో వాటర్ వేసాక బాగా కలిపేసుకుంటే మన దుంపల కుర్మా రెడీ అండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన దుంపల కుర్మా రెడీ అయిపోయినట్టే. పూరీకి బెస్ట్ కాంబినేషన్ అండి. మీకు ఎంతమందికి దుంపల కుర్మా అంటే ఇష్టమైన కామెంట్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా నెక్స్ట్ రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.